కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మతో అభిజిత్ లగ్నంలో జరిగే కళ్యాణం విశ్వ కళ్యాణమే. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాద్రి దివ్యక్షేత్రంలో మరి కాసేపట్లో భక్త కోటికి నయనానందం చేయనుంది. ఎన్ని కష్టాలు వచ్చినా దాంపత్య బలం అన్నిటినీ జయిస్తుందంటూ ఆదర్శంగా నిలిచిన సీతారాముల జంట చూసేవారికి చూడముచ్చట గొలపనుంది. వేద పండితుల మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరసుపై ఉంచే శుభముహూర్తం భద్రాద్రిలో ఆవిష్కృతం కాబోతోంది. ఏటా మిథిలా మండపంలో అత్యంత వైభవపేతంగా సాగే సీతారాముల కళ్యాణ వేడుక కరోనా మహమ్మారి కాటుతో ఈసారి భక్తజనుల సందడి లేకుండానే సాగుతోంది. రాములోరి కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షించలేని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. కమనీయంగా రమణీయంగా మొదలైన సీతారాముల వారి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అంతా ఒకమారు స్వామివారి ధ్యాన శ్లోకాన్ని ఉచ్చరించండి. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండదండం కరే చక్రంచ ఊర్ధ్వకరేణ బాహుజుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణ ధరం సౌమిత్రి సేవితం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవం నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే. ప్రస్థమాత్ర దండులోపరి పద్మం విలిఖ్య తస్మిన్ అలంకృతం కూర్చం సంస్థాప్య తస్మిన్ సూత్రపదే సమేతం శ్రీ విశ్వక్సేనం సమావాక్య. అసునీతే పునరస్మాసు చక్షః ప్రాణ విహనో దేహి భోగం జగత్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే మృయానస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. ఓం భూ విశ్వక్సేనమావాహయామి. ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం సువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం. అంతా నమస్కారం చేయండి. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరయుగదరే శంఖదండో దదానం మేఘశ్యామం త్రిభువనమకుటం పీతవస్త్రం శుభాంగం
ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం యస్యద్భిరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నన్నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రజే విశ్వక్సేనం చ దుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం దుర్జనీ హస్తం విశ్వక్సేనం తమాశ్రజే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యాయామి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేశ్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం ఓం ఆభోషన్వథ ఆభోజనయథాచరః శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఓం ఇమం వస్త్రాణి పేవసావసాథే ఇవోరచ్ఛిద్రావంతవో అసర్గాః అపాతిరథవనుతాని విశ్వా రతేన మిత్రా వరుణా సచేథే శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రం సమర్పయామి ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపభీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమక్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపభీతం ఫలమస్తు తేజ. శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనం సమర్పయామి గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వాభిహోపహ్వయే శ్రియం. శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి ఆజనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూపమాగ్రాపయామి జితంతే దక్షిణతో వృషభజేధి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః దీపం సందర్శయామి ఉత్తేప్యస్వజాతవేదో భక్షణ్నిరితిం మమ పశోగశ్చ బహ్యమాపహ జీవనం చ దిశో దిశ. భద్రాద్రిరామ గోవింద ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పుష్పైః తులసీదళైశ్చ పూజయామి ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం శైనేశాయ నమః ఓం సర్వబాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం శంఖచక్రగదాధరాయ నమః శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం వేత్రహస్తవిరాజితాయ ఓం నమః పద్మాసన సుచింయుక్తాయ నమః ఓం కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః శ్యామలాయ నమః ఓం తప్తకాంచనభూషణాయ నమః ఓం కరివక్త్రాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం దైత్యమర్దనాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఫలనైవేద్యం సమర్పయామి ఓం దేవస్య త్వా సవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి వేదాహభేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభిపతనుజదాస్తే ధాతా పురస్తాత్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశస్య తస్రః
तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते। ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात्। या श्री विश्वक्सेन पूजया च भगवान् श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु। उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति भवन्तो महान्तो नुगृह्णन्तु। उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु। श्री विश्वक्सेन प्रसादं दरदा गृह्णन्तु। विश्वक्सेन प्रसादं जाधरदा धारयेत् सुधीः विज्ञाप्य सेनिगाधिजम् एवं पूजां समाप्याधा यज्ञेन द्वादनञ्जरेत्। यज्ञेन यज्ञमजन्त देवास्तानि धर्माणि प्रथमान्यादन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः। उत्सवे शोभनार्थञ्च पुनरागमनाय च स्मृते सकलकल्याणभाजनं यत्र जायते। पुरुषं तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम्। येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः। येषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः सर्वेषु कालेषु समस्तदेशेष्वसेषु कार्येषु तथैश्वरेश्वरः सर्वैः स्वरूपैर्भगवाननादि ममस्तु माङ्गल्यविवर्धजे हरिः। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। అంతా ఒక మారు చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో భూజః నమామ్యహం. రామారావు నామ జయ సదరం భక్తి సింహస్య కవచ కృష్ణోత్తరోద్భవస్య గిరిజా నామదేవచ్చ సుందర లక్ష్మీ నామదేవచ్చ కళమంగళోత్తరోద్భవస్య అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః. यो विभूतिद्वयाधीशः सर्वात्मोज्जीवने रतः श्रीमते षठकोपाय नमः परमयोगिने. अपरां श्रुतिमद्राक्षी द्राविडीं ब्रह्मसंहितां श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं मंगళమాతనోతు. భగవద్బంధువులారా, కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై ముందుగా విశ్వక్సేన పూజ జరిగింది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ పాంచరాత్ర దివ్య భగవచ్ఛాస్త్ర అనుసారం విఘ్నములు తొలగడానికై విశ్వక్సేనారాధన చేయడం సంప్రదాయం. విఘ్నాధిపతి ఇక్కడ విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడు ఎలా ఉంటాడు అనంటే విష్ణువు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అని. అందరూ ఆ విష్ణువును ముందు ప్రార్థించి ఆ తర్వాతనే ఇతర సంప్రదాయాల్లో కూడా గణాధిపతిని ఆరాధిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని మనం ప్రార్థిస్తాం కదా. విఘ్నములన్నీ తొలగాలి అనంటే శుక్లాంబరధరం విష్ణుం, తెల్లనైనటువంటి వస్త్రమును ధరించినటువంటి వాడు, శశివర్ణం తెల్లగా ఉండేటువంటి వాడు. అదేంటండి, విష్ణువు నీలమేఘశ్యాముడు కదా,
శశివర్ణం అని తెల్లగా ఉండేవాడు అంటున్నారేమిటి? అంటే తెల్లగా ఉండే విష్ణువు ఒకడు, నీలమేఘశ్యాముడైన విష్ణువు ఒకడు ఉంటాడా అంటే అలా ఉంటాడనే పురాణాలు చెప్తున్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణాన్ని ధరించి విష్ణువు ఉంటాడు. కృతయుగంలో శ్వేతవర్ణంతో ఉంటాడు, త్రేతాయుగంలో పీతవర్ణంతో ఉంటాడు, ద్వాపర యుగంలో రక్తవర్ణంతో ఉంటాడు, కలియుగంలో నీలవర్ణంతో ఉంటాడు. కనుక ఇక్కడ ప్రార్థింపబడేటువంటి విశ్వక్సేనుడు కానీ విష్ణువు కానీ ఎలాంటి వాళ్ళు అనంటే కృతయుగంలో ఉండేటువంటి వర్ణంతో స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి కాంతితో ఉండేటువంటి శశివర్ణుడు విష్ణువు అన్నమాట. కృతయుగంలో ఆ వర్ణంతో ఉంటాడు కనుక శశివర్ణం. చతుర్భుజం, 4 భుజములు కలిగినటువంటి వాడు. ప్రసన్నవదనం, ప్రసన్నమైనటువంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు. అలాంటి విష్ణువును విఘ్నములన్నీ పోవడానికి మేము ఇక్కడ తలచుకుంటున్నాము అని ముందుగా విష్ణు ప్రార్థన చేసి, ఆ తర్వాత వైష్ణవులైతే యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అంటూ విశ్వక్సేనుణ్ణి ఆరాధిస్తారు. ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త నవాన్యకధ్వజారోహణ కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణద్రవ్యశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వభృతః ధాన్యపీఠోపరి అలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య కూర్చ పల్లవ నవరత్నాన్ని నిక్షిప్య తదుపరి అలంకృతం నారికేళ ఫలం నిధాయ వస్త్రేణ అలంకృత్య తస్మిన్ కలశमध्ये ఓం పం పద్మాయై నమః ఇతి పద్మపీఠం ధ్యాత్వా పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం శ్రీపుండరీకాక్షమావాక్య ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకామ్యజ్యోత్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్ర శరీరోం నమో నమః. జితంతేతి మంత్రేణ పుండరీకాక్షమావాహయామి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే ఋషికేశః పురుషపూర్వజా. కలశరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహయామి. ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభటు స్వాహా. ఓం స్ఫురత్సహస్రారదిఘాతిదేవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఓం ఆచక్రాయ స్వాహ హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహ శిరసే స్వాహ. ఓం సుచక్రాయ స్వాహ జిఘాజే విషట్. ఓం సూర్యచక్రాయ స్వాహ కవచాయుః. ఓం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం భౌషట్. ఓం సుదర్శన చక్రాయ స్వాహాస్త్రాయ ఫట్. తదః కిరీట కుండల వరమాల శ్రీవత్స కౌస్తుభ పద్మ శంఖ చక్ర గదా గరుడముద్రాం ప్రదర్శ్య. ఆవాహిత పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. అర్ఘ్య గంధ పుష్ప ధూప దీపైరభ్యర్చ్య. ఓం అర్ఘ్యం సమర్పయామి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఓం జితంతే దక్షిణతో వృషభయేభ్యః. రాజయాత పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. దీపం సందర్శయామి. ఓం మనోహి గుంసేద్యాతమేధోగామశ్వం పురుషం జగదో అభిప్రదగ్న ఆగహి శ్రియా పరిపాదయా. రామదాస వరద గోవింద గోవింద. అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః.
ఓం శ్రీ సహస్రారాజ నమః ఓం శ్రీ హేతిరాజాయ నమః ఓం శ్రీ మహాచక్రాయ నమః శూతఫలం నివేదయామి ప్రోక్ష్యాపరిచిత్యామి వేద్య ఓం దేవస్య త్వాద విదుః ప్రసవేశ్వనార్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపోషం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః సమస్త రాజోపచారాన్ సమర్పయామి స్వామినః మనస్సమాధీయత సమాహిత మనసస్మః నందు భవంతః సుప్రసన్నాస్మః ధరణుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే ధరణుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే ధరణుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు కర్మణోస్తు కళ్యాణకర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు ఉద్వాహకర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు ఓం యత్పుణ్యం నక్షత్రం తట్పట్కుర్వేదాపప్యుషం యదా వే సూర్య ఉదేతే అథ నక్షత్రం నయతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు కళ్యాణకర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు వివాహకర్మణే స్వస్తి భవంతో బ్రువంతు స్వస్తి కర్మణే అస్తు స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమహే స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టో దేవావసవः సోమ్యాసः చతస్రో దేవైరజరాశ్రవిష్ఠాः ते यज्ञं पान्तुरजसः पुरस्तात् संवत्सरेण ममृतग्रस्वस्ति కర్మణార్థం భవంతో బ్రువంతు कर्मरुध्यता కళ్యాణకర్మణార్థం భవంతో బ్రువంతు कर्मरुध्यता వివాహకర్మణార్థం భవంతో బ్రువంతు कर्मरुध्यता प्रध्यास्महव्यैर्नमसो भसद्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि సాధజా క్షమస్వ ఓం కలశస్థిత పుణ్యాహజలేన పాత్రాంతరే కించిత్ కించిత్తోజం నినీయ ఓం శాంతిరస్సు ఓం తుష్టిరస్సు ఓం పుష్టిరస్సు ఓం ఆజుష్యమస్తు ఓం ఆరోగ్యమస్తు ఓం ధనధాన్య సమృద్ధిరస్సు ఆగ్నేయామరిష్ట నిరసనమస్తు ఈశాన్యాం యత్పాపం తత్ ప్రతిహతమస్తు సర్వాः సంపదः సంతు తజ్జలం పునః సంయోజ్య ఓం జరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్తరతి దుష్కృతాని तेन पवित्रेण शुद्धेन भूता अधिपात्मानपरादिन्तरेम పుణ్యాహజలేన ప్రాచ్యాంది వాసుదేవాదయో మార్జయంత वासुदेवाय नमः దక్షిణాయాంది సంకర్షణాదయో మార్జయంత సంకర్షణాయ నమః ప్రదేశాంది ప్రద్యుమ్నాదయో మార్జయంత ॐ प्रद्युम्नाय नमः ఉదీచ్యాంది శనిరుద్ధాదయో మార్జయంత ॐ अनिरुद्धाय नमः ఊర్ధ్వాయాంది మహాపురుషాదయో మార్జయంత ॐ महापुरुषाय नमः కలశస్థిత పుణ్యాహజలేన వాస్తోష్పద ఇది మంత్రముచ్చరన్ కళ్యాణద్రవ్యాణి స్థలం చ సర్వత్ర మార్జనం చరేత్ वास्तोष्पते प्रतिजाने यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्रेव हेत्प्रतितन्नो दुषस्वसन्न एधि द्विपदे चतुष्पदे
వాస్తోష్పతే షట్మయా సంపదా తే దక్షేమహిరన్మయా గాతుమత్యా మహక్షేమ ఉదయో దేవరన్నో యూయం పాతస్మస్య భిన్నదానః అమి మహావాస్తోష్పతే. సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఏ విఘ్నము లేకుండా కార్యక్రమం విజయ సంపన్నం కావడం కోసమని భగవంతునికి అత్యంత మిత్రుడు, భగవదాజ్ఞా పరిపాలకుడు, భగవంతుని యొక్క ప్రేమైక భాజనుడు అయిన విశ్వక్సేనుణ్ణి ఆరాధన చేయడం జరిగింది. విశ్వక్సేనుడు తనకు గల 4 పరిచారకులతో 4 దిక్కుల నుండి వచ్చే అన్ని అరిష్టములను తొలగిస్తారు, అన్ని అనిష్టములను తొలగిస్తారు, సకల శుభాలను కలిగిస్తారు. దానికంటే గొప్పగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తారు. విశ్వక్సేనుడు చేసే పని భగవదనుగ్రహ పాత్రులముగా మనను చేయుట. వారి అనుగ్రహాన్ని పొందిన తరువాత అక్షతల రూపంలో పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజానికి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఒక్కటే కాదు, ఇది బ్రహ్మోత్సవాలలో 3వ నాడు జరిగే ఒక వేడుక. 9 రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలు. 9 రోజులు అత్యంత ప్రధానములే, సందేహం అవసరం లేదు. ప్రారంభంలోనే అంకురార్పణ రోజునే విశ్వక్సేన పూజ చేసి వాసుదేవ పుణ్యాహవాచనాన్ని చేస్తారు. వాసుదేవ పుణ్యాహవాచనం అంటే పెద్ద పుణ్యాహవాచనం. ఈ 9 రోజుల పాటు నవాన్నిక దీక్షలో మనం ఉపయోగించే వస్తువులన్నీ, ఉపయోగపడే వ్యక్తులంతా, నిర్వహించే ఋత్విక్కులంతా, పాల్గొనే యజమానులంతా వీరందరూ పవిత్రితులై కార్యక్రమంలో అన్వయించడానికి వీలుగా చేసే పెద్ద కార్యక్రమం వాసుదేవ పుణ్యాహవాచనం. ఒకసారి పుణ్యాహమైన తర్వాత మళ్ళీ పుణ్యాహం దేనికి అని సందేహపడని అవసరంలా. దీన్ని కర్మణ పుణ్యాహము అని అంటారు. అంటే ఈ కర్మకు, ఈ ఉత్సవానికి సంబంధించిన వస్తువులు కొత్తగా మనం తెస్తాం. ముత్యములు తెచ్చాము, పుష్పములు తెచ్చాము, ఫలాలు తెచ్చాము, రకరకాల వ్యక్తులము వచ్చాము. మనం కూడా పవిత్రుతులం కావాలి కదా. 9 రోజులు పాల్గొనేవారే కాకుండా ఈ ఒక్కనాడు పాల్గొనే వారందరూ పవిత్రతం కావాలి. వారు తెచ్చిన వస్తువులు కూడా భగవద్వినియోగార్హములు కావాలి. అందుకని పుణ్యాహాన్ని చేస్తారు. ఎలా అవుతాయి? మనం తెచ్చిన వస్తువులన్నీ దోషభూయిష్టములే అంటుంది శాస్త్రం. ఒకటి, ఎలా ఉంటాయి దోషాలంటే 3 రకాలుగా లేదా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి జాతి దుష్టములు అంటారు, రెండవది నిమిత్త దుష్టములు అంటారు, మూడవది ఆశ్రయ దుష్టములు అంటారు, నాలుగవది భావదుష్టములు అని అంటారు. ఇలాగా 4 రకాల ప్రతి వస్తువులో దోషాలు ఏర్పడతాయి. మనం తెచ్చిన వస్తువులు వస్త్రాలు అనుకుందాం. మనం గనక ఒక వస్త్రాలయంకి వెళ్ళి కొనేటప్పుడు ఆ వస్త్రాలను అంతకు మునుపు ఎంతమంది తీశారో, ఎంతమంది మీద వేసుకుని చూసుకున్నారో, ఆ చీరలు కానీ పంచెలు కానీ ఎలాంటి చేతులతో వాళ్ళు ఆ వస్త్రాలు మడత పెట్టారో, చుట్టారో ఇవేం తెలియదు కదా. అదొక దోషం ఏర్పడుతుంది. ఎవరన్నా మీద వేసుకుని నాకు బాగుందా అని అద్దంలో చూసుకుంటే అదొక దోషం ఏర్పడుతుంది. తెచ్చినవాడు దేవుడికి ఇవ్వరా అని అంటే పట్టుకెడుతూ దేవుడి కంటే మా ఆవిడకైతే బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, అదొక దోషం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జాతి దుష్టములని, నిమిత్త దుష్టములని, ఆశ్రయ దుష్టములని, భావదుష్టములని ఇలా ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ దోషాలన్నీ పోవాలంటే, మనం తెచ్చిన వస్తువులన్నీ భగవద్వినియోగార్హం కావాలంటే ఏం చెయ్యాలో శాస్త్రము చెప్పిన అద్భుతమైన ప్రక్రియ ఈ పుణ్యాహవాచనం. అంటే కలశంలో తీర్థాన్ని పోసి కలశం చుట్టూ సుదర్శన మూర్తిని ఆవాహన చేసి, కలశం నీటిలో వరుణాంతర్యామైన పుండరీకాక్షుడిని ఆవాహన చేసి ఆ నీటితో ప్రోక్షిస్తే ఎంతటి దుష్టమైన వస్తువైనా శిష్టమై భగవత్ పరిశిష్టమవుతుంది. భగవంతుడికి అది సేవాభాగ్యాన్ని పొందుతుంది అని శాస్త్రం చెప్పింది. ఎంత దాన్నైనా, ఎలాంటి వస్తువునైనా పవిత్రం చేయగల శక్తి ఒక వేదమంత్రమునకున్నది. కాబట్టి వేదమంత్రములతో ఈ నీటిని ఆవాహన చేసి, ఆ పవిత్రితము చేసి, ఆ మంత్రితములైనటువంటి తీర్థంతో ప్రోక్షించినందువల్ల
అన్ని వస్తువులు వినియోగార్హములు అవుతాయి. ఎప్పుడైతే వినియోగార్హములుగా వస్తువులన్నీ అవుతాయో అది పుణ్యాహం అంటే. పుణ్యాహం అంటే మంచి రోజు అని అర్థం. భలే మంచి రోజు అని అంటాం కదా. ఎప్పుడు భలే మంచి రోజు? మనము, మన భావములు, మనం తెచ్చిన వస్తువులు ఇవన్నీ భగవంతునికి వినియోగపడే రోజు ఏ రోజైతే ఉంటుందో అది మనకి మంచి రోజు. కాబట్టి ఈరోజు పుణ్యాహము అని చేస్తారు. అదొక అర్థం. మరొక అర్థం ఉన్నది పుణ్యాహాన్ని చేయడం. అలాంటి ఆ పుణ్యాహవాచనం అయిన తరువాత శ్రేయోద్వాహము అని అంటారు. అంటే లక్ష్మీ అమ్మవారిని స్వామికి ఎదురుకుండా కూర్చోబెడతారు. అదేంటంటే లక్ష్మీ అమ్మవారా సీతా అమ్మవారా తెలుసుకుందాం. ఓం అదుహవం పరిహవం పరివాదం పరిక్షవం దుస్వప్నం దురుదితం తద్విషభ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకునం భగస్తమక్షయా దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్తే దుఃఖదే రుద్రాయ నమో రుద్రాయ నమస్తే నమస్తే అస్తు మామాహింసి శివజ్రో నమస్తే అస్తు మామాహింసి గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రైవ సవనేషు చగుంసతి స్వస్తి నః శకునే అస్తు ప్రతినస్తు మనాభవ. శ్రీయోద్వాహము అని అంటారు. అంటే లక్ష్మీదేవిని రామచంద్ర ప్రభువు ఎదురుకుండా కూర్చోబెడ్డాం. రామచంద్ర ప్రభు ఎదురుకుండా ఎవరుండాలి? సీతమ్మ కదా ఉండవలసింది. లక్ష్మీదేవి అంటారేమి అనుకోకండి, శాస్త్రం అట్లాగే ఉంటుంది అవుతారు. ఇది మన సంప్రదాయం, ఇది వైదికమైనటువంటి సంప్రదాయం. ఆ ప్రకారంగా సీతమ్మ తల్లి సాక్షాల్ మహాలక్ష్మి అవతారం. భద్రాద్రిలో సీతామహాలక్ష్మిగా పూజలు అందుకునే తల్లి సీతమ్మ తల్లికి. ఇక్కడ ఆరాధన ప్రత్యేక అష్టోత్తరములు ఉండవు, లక్ష్మీ అష్టోత్తరంతోనే ఆరాధన. అందువల్లే అమ్మ ప్రత్యేకమైన ఆరాధనలు అందుకోవడానికే విడిగా ఆలయంలో ఉంటుంది. విడిగా ఆలయంలో ఉండే అమ్మని వీరలక్ష్మి అని అంటారు. రామచంద్ర ప్రభువు యొక్క ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవిని భోగలక్ష్మి అని అంటారు. గుండెల్లో శ్రీవత్సంలో ఉండే లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అని అంటారు. ఇది ఆగమ సంప్రదాయం. బయట ఆలయంలో లక్ష్మీదేవిగా ఉన్న తల్లి కూడా సీతామహాలక్ష్మియే. రామచంద్ర ప్రభు యొక్క వామాంకమందు అధిష్ఠితురాలై ఉన్న లక్ష్మీదేవి కూడా సీతమ్మ తల్లియే, అందులో సందేహం లేదు. ఇది అద్భుతమైన ఒక అద్వైత భావం చెందినటువంటి అద్భుతమైన ఒక అంశం ఇది. ఈ అంశాన్ని గుర్తించినప్పుడు ఎలాంటి సంశయాలు ఉండవు. ఆ రకంగా సీతామహాలక్ష్మిగా రామచంద్ర ప్రభువు ఎదుట, రామనారాయణ మూర్తి ఎదుట తాను కూర్చుని కళ్యాణాన్ని ఉపక్రమిస్తుంది. ఇక్కడ నుండి రాముణ్ణి రామచంద్ర ప్రభువు అని అంటారు, రామనారాయణుడు అని అంటారు, రామభద్రుడు అంటారు, రాముడు అంటారు, జానకి జాని అని అంటారు. ఎన్ని పేర్లు పిలిచినా అది రామచంద్ర ప్రభువుకే ఉండే పర్యాయ పదాలు. ఎవరో పేరుతో ఎవరిని పిలుస్తారండి? రాముడికే ఉన్న పేర్లు. ఇప్పటిదాకా రామచంద్ర ప్రభు అన్నవారు ఇప్పుడు రాముణ్ణి కూర్చోబెడుతూ నారాయణస్య ఆసనందత్వా అంటారు ప్రక్రియలు. నారాయణమూర్తికి సింహాసనం వేస్తారు అని అంటారు. ఇదంతా కూడా ఆగమ ప్రక్రియ. ఆగమ హృదయాన్ని తెలుసుకున్నప్పుడు ఎలాంటి సందేహాలకి తావుండదు. అలాగ లక్ష్మీదేవి యొక్క అవతారమూర్తి లక్ష్మీదేవి మళ్ళీ ఆవిర్భవించింది. రామదాసు గారు చెప్పారు, శ్రీరమ సీతగాగ. లక్ష్మీదేవి నేరుగా వైకుంఠము నుండి వచ్చి భద్రాచలంలో రామచంద్ర ప్రభు యొక్క వామాంకం మీద కూర్చుని ఉన్నది. అందుకని రామదాసు గారు మరొక కీర్తనలో అంటారు, భద్రశైల రాజమందిర బాహు మధ్య విలసిత ఇందిరా అని అంటారు. భద్రశైల రాజమందిరుడా రాముడా, నీ యొక్క బాహుమధ్యంలో సీతమ్మ తల్లి కాదు లక్ష్మీదేవి ఎంత అందంగా ఉందయ్యా అని కీర్తిస్తారు. ఇది రామదాసు గారి యొక్క సంభావనలో ఉండే గొప్పతనం.
తత్వం తెలిసిన వ్యక్తులు కీర్తించే విధానం. ఆ రకంగా లక్ష్మీదేవి ఈనాడు గజాసనం మీద కూర్చుని ఉన్నది. ఒక తమాషా ఉన్నది. గత సంవత్సరమే ఇప్పటిదాకా సీతమ్మ తల్లి కళ్యాణ మండపంలో ఎప్పుడు కూర్చున్నా ఒక బల్ల మీద ఆసనాన్ని వేసి కూర్చోబెట్టేవారు. కానీ ఆ గత సంవత్సరము నుండి అమ్మవారికి ప్రత్యేకమైన గజాసనం చేయబడింది. ఆ గజాసనం మీద కూర్చున్నారు గత సంవత్సరం. అది ఏ వస్తువైనా ముందు మూలమూర్తి దగ్గర ఆలయంలో దాన్ని వినియోగించాలనేటువంటి దాని మీద భగవంతుడు కరోనాను పుట్టించాడో ఏమో తెలియదు, కానీ ఆ కరోనా కూడా మనకి కరుణాత్మకమై, అంటే ఒక ఆలయంలో రామచంద్ర ప్రభు యొక్క ప్రాంగణంలో కళ్యాణము జరగడం ఎప్పుడో జరిగి ఉంటుంది, రామదాసు గారి కాలం ముందు. మళ్ళీ మన అదృష్టం ఈ ప్రాంగణంలో కళ్యాణం చేసుకుంటున్నాం. 2వ సంవత్సరం ద్వితీయ విఘ్నం కాకూడదని ఈ సంవత్సరం కూడా ఇక్కడే కళ్యాణాన్ని జరిపించుకునేటట్టుగా ప్రకృతి ఉపకరించిందో అపకరించిందో ఆ మాట మనకెందుకు, ఉపకరించింది అనుకుందాం. ఎందువల్ల ఆలయంలో కూర్చుని ఒక అద్భుతమైన పవిత్ర ప్రాంగణంలో కూర్చుని 2వ మారు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగించింది. అగో సీతమ్మ తల్లి గజాసనం మీద అధిష్ఠితురాలై ఉంది. కళ్యాణ మహోత్సవానికి అర్చక స్వాములు ఉపక్రమిస్తున్నారు. హారతిని అర్చక స్వాములు ఇస్తున్నారు. హారతి కాగానే తెర తొలగుతుంది. అంతా సేవించండి. हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति भद्राद्रि राम गोविन्द गोविन्द ततः कन्यावरणं कृत्वा भगवदर्थं कन्यां वृणीध्वमित्यष्टौ श्रीवैष्णवान् प्रेषयित्वा दक्षिणताम्बूलानि दत्त्वा ते विष्णोर्नकं विष्णोराडमसे दद्वाभ्यां मन्त्राभ्यां कन्यादाद्रसमीपं गत्वा ओं विष्णोर्नकं वीर्याणि प्रबोधयः पार्थिवानि विभवेरजागुंसिजो अस्कभायदुत्तरं सधस्थं विचक्रभाणस्वेधोरुघायः विष्णोधराडमसि विष्णो पृष्ठमसि विष्णो चप्रेस्थो विष्णोश्चोरसि विष्णोर्ध्वमसि वैष्णवमसि विष्णवे त्वा ब्रुवते अनन्तवेदाध्यायिने अच्युतपरब्रह्मणे आदिनारायणाय निराकारसाकारपरव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चाऋषेयप्रवरान्वित अच्युतगोत्रोद्भवाय परब्रह्मजन्मनो नप्त्रे अनन्तवेदाध्यायिने अच्युतपरब्रह्मणे आदिनारायणाय निराकार परव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चाऋषेयप्रवरान्वित अच्युत गोत्रोद्भवाय नारायण धर्मणः पौत्राय अनन्तवेदाध्यायिने परब्रह्मणे आदिनारायणाय निराकार साकार परव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चाऋषेयप्रवरान्वित अच्युत गोत्रोद्भवाय विभव वासुदेव शर्मणः पुत्राय वेदाध्यायिने अच्युत परब्रह्मणे आदिनारायणाय निराकार साकार परव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चाऋषेय प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय भद्राचल श्रीराम नारायण स्वामिने
వరాజ చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చితచితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర జర్మణో నత్రీ చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చితచితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా నాగర జర్మణః పౌత్రీ చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చితచితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా క్షీరార్ణవ జర్మణః పుత్రీ చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చితచితీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒకమారు చెప్పండి. దాస్యామి దాస్యామి తదా సామ్రాజ్యమిత్యాశీషో వాచనం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. అనేటువంటిది దేశీయమైనటువంటి ఒక సంప్రదాయం. మనకెప్పుడు వధూవరులకు సంబంధించి వధువుకి 7 తరాలు వరునికి 7 తరాలు చూసి వివాహం చేయమంటారు. అది చూడడానికి గోత్రం అనేటువంటిది కూడా ఒక కారణమవుతుంది కనుక ఆ విధంగా వారి యొక్క వంశ లక్షణములు తెలుసుకోవడానికి ఈ విధానాన్ని మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా దానిని దైవ కళ్యాణాలకు కూడా వాడుతూ ఉన్నాం. నిజానికి భగవంతుడికి ఇదే గోత్రము ఇదే నామము అనేటువంటిది లేదు. కారణం ఏమిటంటే అన్ని గోత్రాలు భగవంతుడివే, అన్ని నామాలు భగవంతుడివే. సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడికి ఎలాగైతే ఒక ఆలయం నిర్మించి ఆలయంలో ఉండేటువంటి దేవుడికే పూజలు చేస్తూ మనం ఔపచారికంగా అనేకమైనటువంటి ఉపచారాలు ఎలా సమర్పిస్తున్నామో అదేవిధంగా కళ్యాణంలో ఆయా గోత్రాలు చెప్పేటువంటి విధానం కూడా అలాంటిదే అన్నమాట. ఆ విధంగా ఇక్కడ సీతారాములకు సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను పఠించారు. అటు రామచంద్రమూర్తి సంబంధించినటువంటి గోత్రం అచ్యుత గోత్రం, ఇటు సీతమ్మ వారికి సంబంధించినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం, అటు రాముల వారికి సంబంధించిన గోత్రానికి ఋషులు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములనేటువంటి 5 ఋషులు, ఇటు సీతమ్మ వారికి సంబంధించినటువంటి గోత్ర ఋషులు చిత్ అచిత్ ఈశ్వరులు అనేటువంటి ఋషులు. ఇలాగా ఇద్దరికీ సమానమైనటువంటి స్థితిని చెప్పడం జరిగింది. ఇది ఆగమ సంప్రదాయం. పాంచరాత్ర ఆగమంలో ఇలాంటి ఈ గోత్రాలు ఎవరికైనా ఉన్నాయా అంటే మామూలుగా లోకంలో ఉండే వాళ్ళకి ఋషులకి సంబంధించిన గోత్రాలు ఉంటాయి, 7 ఋషులకి సంబంధించినటువంటి గోత్రాలు. అని భగవంతుడికి 7 ఋషులకి సంబంధించినటువంటి గోత్రాలు కాకుండా ఆ స్వామికి సంబంధించినటువంటి గోత్రములే చెప్పాలి అని ఆగమ సంహితల యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడ ఉండేటువంటి సీతారాముల అర్చామూర్తులు గనుక అర్చామూర్తులంటే అర్థం ఒక విగ్రహ రూపంలో మనకు అంది మనం చేసేటువంటి ఉపచారములను పరిగ్రహించేటువంటి స్థితికి అర్చా స్థితి అని పేరు. అర్చ అంటేనే అర్చక పరాధీనో విధత్తేఖిలం. అర్చక పరాధీనుడై భగవంతుడు ఉండడాన్ని అర్చా సమాధి అని అంటారు. భగవంతునికి 5 రకములైనటువంటి సమాధులు ఉన్నాయి. పరసమాధి, వ్యూహ సమాధి, విభవ సమాధి, అంతర్యామి సమాధి, అర్చా సమాధి. ఇందులో
రాముడుగా సీతగా ఆయన అయోధ్యలో అవతరించినప్పుడు ఉండేటువంటి స్థితికి విభవ సమాధి అని పేరు. విభవ సమాధి అనంటే దశరథునికి కౌసల్యకు అవతరించినటువంటి రాముడు మిథిలలో జనక మహారాజుకి అవతరించినటువంటి సీతమ్మవారు, వారిద్దరిది విభవావతారములు త్రేతాయుగంలో జరిగాయి. అలా త్రేతాయుగంలో ఉండి జనక మహారాజుని తండ్రిగా అభిమానించినటువంటి సీత, ఇక్కడ అభిమానం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మాత అయినటువంటి సీతకు జనక మహారాజు తండ్రి, జగన్నాథుడైనటువంటి రాముడికి దశరథుడు తండ్రి అంటే చెప్తారు దీన్ని ఔపచారికము అని చెప్తారు. రామతాపన్యుపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో మనకు చెప్తారు రాముడంటే ఎవరు అంటే చిన్మయేస్మిన్ రామచంద్రమూర్తి చిన్మయుడు అని, స్వయంభూ అని ఇలాగా వర్ణిస్తూ, అదేంటండి దశరథ మహారాజు కొడుకు కదా ఆయన్ని స్వయంభూ అంటారేంటి అని ప్రశ్న వేశారు. దశరథ మహారాజు స్వయంభూ అని అంటే తనంతట తాను వ్యక్తమైన వాడు అని అర్థం. కానీ ఆయన దశరథుడు కుమారుడు అన్నారు కదా, దాశరథి అన్నారు కదా, ఆయన స్వయంభూ ఎలా అవుతాడు అనంటే చెప్పారు ఆయన యొక్క ఔత్సర్గికమైనటువంటి స్థితి అంటే సహజ స్థితి భగవంతుడిది. సహజ స్థితి ఏమిటంటే తల్లిదండ్రులు లేకపోవడం సహజ స్థితి. కానీ ఔపచారిక స్థితి తల్లిదండ్రులని కూడా ఫలాని వాళ్ళని పితరం రోచయామాస తదా దశరథన్ రూపం, నాకు ఫలాని వాడు తండ్రి కావాలి అని ఆయన అనుకుని వచ్చినవాడు అనమాట. మనం అలా వాళ్ళం కాదు, మనందరికీ కూడా కర్మకృతమైనటువంటి జన్మలట. మనం ఎవరం నేను ఇలా ఉండాలని నేను, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు అలా ఉండాలని ఉండరు, వాళ్ళకంటూ ఒక రాసి పెట్టి ఉంటుంది వాళ్ళ ముఖం మీద, అలా వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళకెవరికి చూడండి, ఒకడు అందంగా ఉన్నాడు అని అంటే అందంగా ఉండడం కోసమని తాను పుట్టడు, అందంగా ఉండాలనే అభిప్రాయంతో. ఒకడు అందం లేనివాడు అందవిహీనుడు అంగవిహీనుడు ఉంటాడు, వాడు అలా అంగవిహీనుడుగా అందవిహీనుడిగా ఉండాలని వాడు అనుకోడు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కర్మానుభవం కోసం ఆయా జన్మలు ఎత్తారు. వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. అందరూ ఒకసారి తర్వాత జరిగేటువంటి అర్చక స్వాములు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని వీక్షించుదాం. ఆవాహితాజోక్త్ర యజ్ఞోపవీతాధిష్టాదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. అత్రావాహిదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. తతః ధ్రువందే రాజేతమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాः కటిస్థానే యోక్త్రధారణం కృత్వా ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధ్రువం. ఓం ధ్రువందే వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై బలో సీతామాతకు జై. శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే.
तद्विष्णोः परमं पदकं सदा पश्यन्तधोरजः दिवे चक्षुराततं तद्विप्रासो विभन्यवो जगृपां तस्समन्धते विष्णोर्यत्परमं पदम् ततः अलङ्कारार्थं सुवर्णयज्ञोपवीतधारणं कुर्यात्। ॐ यज्ञोपवीतं परमपवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमक्रियं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः। यज्ञोपवीतधारणमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु यज्ञोपवीतधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ततः वरपूजां कुर्यात्। उत्तराग्रं गूर्चन्नारायणस्य आसनं दत्त्वा प्रतद्विष्णुस्तवतेति परो मात्र चेतद्वाभ्यां मन्त्राभ्यां पादप्रक्षालनं कृत्वा ॐ प्रतद्विष्णुस्तवते वीर्याय मृगोरभीमः कुचरो गरिष्ठाः यश्चक्राज विद्महेत नारायणास्त्रेण च पादारविन्दयोरभिमन्त्र्य प्लोतवस्त्रेण संवृज्य ॐ नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात्। ततः इमं मे गङ्गेतमन्त्रेण पुष्पोदकस्तपनं कुर्यात्। ॐ इमं मे गङ्गे यमुने सरस्वति सुतद्रस्तोमकं सचथा परिष्णुया अशिक्ञया परुद्रुधे वितस्त्यजार्चेकेजे शृणुत्या सुषोमया। ततः अर्चतप्रार्चत हिरण्यरूपे तद्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रमलङ्कृत्य వరపూజ అని చేస్తూ ఉన్నారు. ఈ వరపూజలో కన్యాదానాన్ని పరిగ్రహించేటువంటి వరుడు ఆ వరుణ్ణి సాక్షాత్తుగా నారాయణ స్వరూపంగా భావిస్తూ ఆ వరునికి కన్యాదానం చేస్తారు. కనుక విష్ణు స్వరూపుడైనటువంటి ఆ వరునికి పాద ప్రక్షాళన అనేటువంటిది జరిగిన తర్వాత ఆ సందర్భంగా ఆభరణాలను సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా భద్రాచల క్షేత్రంలో స్వామివారికి ఈ సమయంలో సమర్పించేటువంటి ఆభరణాలలో పచ్చల పతకం, ఆ పచ్చల పతకాన్ని మీకు దర్శింపజేస్తున్నారు, అంతా సేవించండి. రామదాసు గారు ఈ ఆభరణాన్ని గురించి చెప్తూ, భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని అంటారు. ఇది భరతుని కోసం చేయించినటువంటి ఆభరణం, కానీ దాన్ని రాముల వారికే ఈ సందర్భంగా ధరింపజేస్తారు. ప్రత్యేకించి భరతుడు వేరు రాముడు వేరు కాదనమాట. రామునిలోనే భరతుడు కలిసి ఉన్నాడు కనుక రామునికే ఆ ఆభరణాన్ని ముందుగా ధరింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించారు. ఉదపురన్న దృష్ట్వర్చత ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకపాన్నపాచ్చేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ. సీతమ్మ వారికి చింతాకు పతకం, సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అని అంటారు.
ఆ సీతమ్మ వారి కోసమని రామదాసు గారు చేయించినటువంటి చింతాకు పథకం, దాన్ని ఇప్పుడు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు, అమ్మవారికి ధరింపజేస్తారు. హిరణ్యవర్ణః హిరణ్యయాతర్యోనేర్నిషజ్జా హిరణ్యదాదజ్జన్మమస్మై. జై బోలో సీతామాతకు. సీతారాముల తర్వాత లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి వారికి రామమాడతో కూడినటువంటి ఆభరణం, ఆ లాకెట్గా ఉండేటువంటిది రామమాడ. అది రామదాసు గారిని జైలు నుంచి విడిపించే సమయంలో రామలక్ష్మణులు ఇద్దరూ తానీషా గారికి కలలో కనిపించి ఇచ్చినటువంటి బంగారు నాణాలలో అదొకటి. ఆ బంగారు నాణాలలో ఒకవైపున రామ పట్టాభిషేకం, ఇంకొక వైపున ఆంజనేయ స్వామి వారు ఉంటారట. అలాగా ఆ ఆభరణాన్ని లక్ష్మణస్వామి వారికి అలంకరింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చదార్చందు పుత్రకాః ఉదపురన్న సృష్ట్వర్చత. హిరణ్యరూపస్థ హిరణ్యచంద్రకపాన్నభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషజ్జా హిరణ్యదాదజ్జన్మమస్మై. తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజపస్థో భాజపస్థ పుస్తవిదా ప్రార్పజతు శ్రేష్ఠతమాజ కర్మణి. అధ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య. అమృతోపస్తరణమసీ. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్ధాజేతు ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదధే పదం సమూఢమస్య పాకం సురే అతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివకం రజః మధుజ్యౌరస్తనః పితా మధుమాగ్నా వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. సకృన్మంత్రేణ ద్విస్తూష్ణీం విరాజో దోహోసి విరాజో దోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్ధమాజమనీయం అమృతాభిధానమసీ. స్వామివారికి తదనంతరం ప్రక్షాళనం చేసినటువంటి ఆ తీర్థాన్ని భక్తులందరికీ శిరస్సు మీద ప్రోక్షిస్తూ ఉన్నారు. అందరూ శిరస్సు వంచి ఆ తీర్థాన్ని స్వీకరించండి. మనమంతా కూడా ఇక్కడ కన్యాదాతలంగా ఉన్నాం. సీతమ్మ వారే మన కుమార్తె కనుక మన అందరి శిరస్సున ఆ ప్రోక్షణ చేస్తున్నారు. మనమంతా కూడా జనక మహారాజులమే అన్నమాట. సీతమ్మ వారిని కన్యాదానం చేసేటువంటి గొప్ప యోగ్యత మన అందరికీ కలిగింది కనుక అందరూ శిరస్సు ఉదాహరణం పవిత్రమిది. మధుపర్కములు అని సమర్పిస్తూ ఉన్నారు. మధుపర్కములు అంటే వస్త్ర సమర్పణ. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి యొక్క మంగళాశాసనములతో జనార్దన్ రెడ్డి దంపతులు సమర్పిస్తున్నటువంటి వస్త్రములు. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు దేవాదాయ శాఖ ద్వారా సాక్షాత్తు ఆ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారి ద్వారా సమర్పింపబడేటువంటి పట్టు వస్త్రాలను ఈ సందర్భంగా మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే అజయ్ కుమార్ గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా సమర్పిస్తారు.
చరణం పవిత్రమితి గవోత్సజ్జన ఓం ఇదం విష్ణు స్వామివారికి ఈ కళ్యాణ సందర్భంగా వస్త్రములు సమర్పించినటువంటి వారిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ద్వారా సమర్పింపబడిన తర్వాత ఈ సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతూ ఉన్నది. పెన్నా సిమెంట్స్ ప్రతాపరెడ్డి గారు వారు దాదాపుగా ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి కట్టేటువంటి వస్త్రములన్నీ సమర్పించారు. అదేవిధంగా శృంగేరి పీఠం తరఫున శృంగేరి శారదాపీఠం తరఫున అంబాసత్రం వారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సమర్పించడంతో పాటు వ్యక్తిగతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు వారు కూడా దంపతులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు ఈ కళ్యాణోత్సవం సందర్భంగా. అలాగే జనార్దన్ రెడ్డి జమునారాణి దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత శృంగేరి శారదాపీఠం తరఫున రామదాసు గారి జ్ఞాపకార్థం రామచంద్రమూర్తి వారికి, అంబాసత్రం వ్యవస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకటరమణ హరిదాసు గారి జ్ఞాపకార్థం సీతా అమ్మవారికి శృంగేరి పీఠం వారు సమర్పిస్తూ ఉన్నారు. వారి వంశస్థులైనటువంటి రామారావు గారు వారి దంపతులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులలో, ఈ క్షేత్రాన్ని ఉద్ధరించిన మహానుభావులలో భక్త రామదాసు గారు, తూము నరసింహదాసు గారి యొక్క వంశస్థులు కూడా ఈ సమయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అలాగే పోకల దమ్మక్క యొక్క స్ఫూర్తిగా ఈ ప్రాంతపు ఎమ్మెల్యే అయినటువంటి పోదెం వీరయ్య గారి దంపతులు ఇప్పటికే వస్త్రాలు సమర్పించి ఉన్నారు. క్షుద్రామంతవో హసర్గాః అవాతిరతమృతాని విశ్వా అర్ధేన మిత్రావరుణా సచేధే. శ్రీమదఖిలాండ బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవ సమయమందు కన్యాదాతలు స్వామివారికి నమస్కరించి సమర్పించిన మధుపర్కములు భద్రాద్రి రామ గోవింద గోవింద. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండ బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమదజిన్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాజనస్య భగవతో నారాజనస్య మహాజలోక మధ్యే పరిభ్రమాజమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయుమాకాశాది ఆవరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండమండలే ఆధారశక్తి కూర్మానందాజ్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాచ్చ షల్లోకానామదో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణిమండల మండితే సుందాతోదం విదే లోకాలోకాచలబలయుతే సురాసర్పితీక్షీరస్వాదూదకాన్నవపరివృతజంబూ ప్లక్ష కుశకోంచాల్మలేఖ పుష్యరాఖ్య సప్తదీపదీపిదే ఇంద్రగజేరుతామ్రగభస్తినాక సౌమ్య గంధర్వచారణ భారతేతి నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది
దశారణ్యైర్విరాజితే అయోధ్యా మధురా మాజా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే సప్తతులాచలేభ్యః ప్రచలిత కాళిందీ నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణీ తుంగభద్రా పినాకినీ యమునా ప్రవృతనేక పుణ్యనదీ విసహస్ర ప్రసరే పూర్వాంజాల మధ్యదేశాంగభంగకళింగ కాంభోజ కాశ్మీర గాంధార మగధ మద్రమాళవ నేపాళ చౌళ గోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట వరాట విరాట పాండ్య పులిందవదాచార్ణవ శూరసేన భోజ బాహ్లిక బర్బర కేకజ కోసల కుంతల సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే 50 కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషితేమకూటమివద్వింజాచలానా హరివర్షకం పురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణప్రస్థ ప్రాంశుక్యావర్తన రమణక మోహారక పాంచజన్య సింహాలంకేతి నవఖండ మండితే భూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే వృషగిరి సత్యవ్రతేజగిరి పాండురంగో బిల ప్రవృత్తి భగవద్ దివ్య దేశానా తామ్రవర్ణీ కావేరీ భజస్వినీ కృతమాలా బాహుదా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదేనాంచోత్తర దేశే గోదావర్యా ఉత్తరతటే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే సృష్టి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే దండకారణ్యే శ్రీ భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రే అస్నానమంటపే భూమండలస్యోపరిస్థిత భవస్సు వర్మహర్జనస్తపశ్చ లోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే ఆవరణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే భగవదాధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మదిష్ట ధర్మూర్తిపరిపిత మహాపద్మస్య పూర్వాదీశానాంతలేషు విమలాజ్యష్టభిః పరివృతః తత్కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే తదుపరి రుగ్యజుస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీళాభిః పరిసేవ్యమానస్య ప్రాత్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాహాజ్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాధ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్టలోకపాలకైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాజనైః భగవచ్చేషకర్మనిష్టైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టిస్థిత సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదాశారంగ కృపాణి పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేజూరహారణూపుర కౌస్తుభమణికుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్తయ భక్తిసార శతగోపకులశేఖర విష్ణుజిక్త భక్తాగ్రిరేణు పరకాలాది దివ్య సూర్య పరిసేవ్యమానస్య ఆచార్య పంకజాక్షరామమిశ్రయామున గోష్ఠే పూర్ణవరరంగ కాంచీ పూర్ణాది జ్ఞాన సూరిభిః రామానుజాది స్వాచార్యపరైః వసిష్ఠ భృగుపులస్య పులః క్రతుమరీచి దక్షాంగీరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాది స్తూయమానస్య సనక సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేషవాల్మీక్యాది పరమ భాగవతోత్తమైః సంస్తూయమానస్య కటాక్ష వీక్షణ మాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకలలోకజనన్యాః కమలాలయాయాః కరకమల సలీల సంవాహిత మృదుచరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య
సకల జగత్సృష్టు పరార్ధద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణ ప్రథమ పరార్ధానంతరం ద్వితీయ పరార్ధే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే ఏ కాలంలో మనం ఈ త్రయోదశ ఘటికాయ ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధేంద్ర సమయే పార్థివాంతకూర్మశ్వేతవరాదావిత్రే మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహ కల్పే నిర్వహించబస్వారోజిష ఉత్తమదామదరైవదాక్షుష వైవస్వద సూర్య గొప్పది కదా అని ఆ స్థలాన్ని కీర్తించాలి. ఇంత భగవంతుని యొక్క ఉత్సవాన్ని జరపడానికి ఒక యోగ్యతను కలిగించింది మహాయుగే ఎప్పుడైనా ఒక మహోపకారాన్ని పొందినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం అనేది సంస్కారం కదా. మనకి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ స్థలము, ఈ భూమి ఈ కాలము వర్తమానం సంకల్పం శ్రీ ప్లవనామ సంవత్సరే ఏర్పడడానికి ఈ కాలం ఏర్పడడానికి కారణాన్ని కూడా మనం గనక గమనిస్తే అది మహాసంకల్పము. శుభవాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభేభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి. యజమానస్య జన్మ ప్రభృతే బాల్యకౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతోపనోపాక్కాజ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయద్వారా వాలుగాభిస్తప్తర్షమండల పర్యంతం కృతరాశేర్వర్జదహత్రావసాని ఏకైక బాలుగాపకర్షణ క్రమేణ ఈ మహాసంకల్పాన్ని వినడం వల్ల, చదవడం వల్ల, భావించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం. ఎందుకింత గొప్పతనం దీనికి అనంటే ఇది దేశభక్తిని, దైవభక్తిని, ధర్మానురక్తిని కలిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ. మనకి దేశాలకి ఏ దేశమో మనకెందుకండి, మన దేశం గురించి మాట్లాడుకుందాం. మన దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నది. అంతా ఒక్క మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేష మధ్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీవిష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే. ఒక జాతీయ గీతం అంటే అర్థమేమి? ఈ దేశంలో ఏ నదులున్నాయి, ఏ ప్రాంతాలున్నాయి, ఏ భాషలున్నాయి, వీటిని కీర్తించి ఈ దేశానికి చెందిన వాళ్ళమని చెప్పుకోవడం కదా జాతీయ గీతం అంటే. కానీ అది కేవలం పరిమితమైన జాతీయ గీతాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ శాస్త్రము సార్వజనీనమైన, సార్వకాలికమైన గొప్ప వైదిక జాతీయ గీతాన్ని అందించింది. ఆ వైదిక జాతీయ గీతమే మహాసంకల్పం అనంటే. మనం ఇన్ని బ్రహ్మాండములలో ఏ బ్రహ్మాండంలో ఉన్నామో, ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములు ఉన్నాయో, ఆ అన్ని లోకములలో మనమే లోకంలో ఉన్నామో, ఆ లోకంలో ఎన్ని ప్రస్తరములు ఉన్నాయో, వాటిలో మనం ఏ దానిలో ఉన్నామో, ఏ ఖండంలో ఉన్నామో, ఏ ద్వీపంలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో చెప్పడం ఈ వైదిక జాతీయ గీతమైన మహాసంకల్పంలో విశేషం. కాలము మనం ఈరోజు ప్లవనామ సంవత్సర చైత్ర శుద్ధ శ్రీరామనవమి బుధవారం నాడు ఇక్కడ ఉన్నాం. కానీ చైత్ర మాసాలకి ఇంకా ఎన్ని మాసాలు ఉన్నాయి?
దానికి ఉండే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ కాలం ఎట్లా ఏర్పడింది, కాలం ఎవరి నుంచి ఏర్పడింది, ఇదంతా చెప్పడాన్ని ఒక అద్భుతమైన విజ్ఞాన కని వంటిది ఈ మహాసంకల్పం అంటే. కాబట్టి మహాసంకల్పాన్ని వినడం అంటే ఇంత గొప్ప లోకములు కలిగి ఇంత గొప్ప భగవంతుని ఆజ్ఞలో ప్రవర్తించే ఇన్ని లోకములలో నేను ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఉన్నాను, నా ప్రాంతంలో ఇన్ని అద్భుతమైన నదులు ఉన్నాయి, ఇన్ని మహిమాన్వితములైన అరణ్యములు ఉన్నాయి, మహిమాన్వితములైన క్షేత్రములు ఉన్నాయి, ఇంత గొప్ప క్షేత్రములు కలిగిన భూమి నా భూమి అని కలిగినప్పుడు మనకి దేశభక్తి పెరుగుతుంది, ఇంత గొప్ప ధర్మరక్తి కలుగుతుంది. కాబట్టి ఇలాగా మనని ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వీలుగా మహర్షులు మనకు అందించిన అద్భుత గీతమే ఈ మహాసంకల్పం. అందువల్ల మహాసంకల్పాన్ని కన్యాదానం అప్పుడు నదీ స్నానే కన్యాదానే ఇలాగా ఒక శ్లోకాన్ని పెద్దలు చెప్పి ఇలాంటి సందర్భములలో మహాసంకల్పాన్ని చెప్పమంటారు. ఎప్పుడైతే ఏదైతే ఒక మహాదానము ఒక మహాకార్యక్రమం ఉంటుందో దానికి మహాసంకల్పం చెప్పాలి. అన్ని దానముల కంటే ఏది గొప్ప దానము అని అంటే కన్యాదానాన్ని చెప్పారు పెద్దలు. కన్యాదానం అనగానేమి అంటే సాధారణంగా లోకంలో మనకు కలిగినటువంటి అమ్మాయిని ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది ఒక భావన పెడితే, ఇప్పుడు ఈ భగవంతుని కళ్యాణంలో ఉండే గొప్పతనం ఏమి అని అంటే శాస్త్రం చెప్పింది. భగవంతునికి మనం ఇచ్చే కన్యాదానం ఎవరో సీతమ్మ తల్లో లక్ష్మీదేవో అని అనుకోవడానికి వీల్లేదు. మనందరికీ ఒక ఆత్మ ఉంది, మనం ఆత్మస్వరూపణం కదా. మన ఆత్మలన్నీ భగవంతుని శ్రీపాదార విందముల యందు ఉంచుట, మనందరికీ భగవంతుడైన శ్రీరామచంద్రుడే భర్త కర్త, అన్నింటికీ ఆయనే సర్వమని భావించగలగడం అనేదే కన్యాదానంలో లక్ష్యం. అందుకనే కన్యాదానాలు చేయిస్తారు. నేను అనబడేటువంటి తత్వము నీకు చెందినది, నీవు నాకు భర్తవి జగన్నాథుడివి అని భావించడం. కాబట్టే మనందరి ఆత్మలు సీతమ్మ తల్లులు అవుతాయి, మనందరి ఆత్మలు లక్ష్మీదేవులు అవుతాయి. ఇక్కడ మనందరం మన ఆత్మ అనే లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించడాన్ని కన్యాదానం అని అంటారు. మన ఆత్మ అనే సీతను రామచంద్ర ప్రభువుకి సమర్పించడాన్ని కన్యాదానం అని అంటారు. అలాంటి కన్యాదానానికి మహాసంకల్పం ప్రతీక్షజైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాజేవానుగతా సదా. అంతా ఒక మారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధి తనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయ ఇమాం అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు. అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక మారు చెప్పండి. ప్రదాస్యామి అవతారక్రమణ మంగళాష్టకచూనికాని పఠనం కుర్యాత్. శ్రీమద్యాతపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః శేషాక్రూరవశిష్ఠ నారదవయోజాతాధనాం భాగ్యదాః యతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానాః. శ్రీకృష్ణస్య పరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవిందవిధ శ్రీసోదరి సప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం. సావధానాస్తు ఫలగ్నే సావధానాః.
యాజమండోదరి పాంచాలి ఘట సంభవశ్చరమణి సీతా సచీ రోహిణి తారాసాగర మేఖలా గుణవతి దేవక్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనిత కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా గంగా భోగవతి కలిందతనయా భాగీరథి నర్మదా గాయత్రీ భువనాశనీ గుణవతి కన్యానదీ గోమతి కాళీ వేగవతి సువర్ణవదన గోదావరి గండకీ కావేరీ జగముద్వదేతి సరిదః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా దేవేంద్రాది సమస్త దేవగణా సద్దివ్య సత్రాదిషు మన్వాదిశ్రుతయో దుర్వాదుర్గమావాద్యాశ్చ నానావిధా మందారాది సమస్త కల్ప చింతామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు మాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా శ్రీకాంతా కుజకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్య గుణావబోధని కరశ్రీవాంచరాత్రాగమై సేన విభీషణ ప్రభుభిర్భక్తైః సదా సేవితః పాయాత్సో భగవాన్ పురాణ పురుషా కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానా శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షిణీ కళ్యాణి సకలేశ్వరి హర్షితి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేక్షణి విమలినీ నారాయణ స్వీకరీ పాజాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్య షటకోపానంత సంకర్షణ శ్రీసోదరిశన పాంచజన్య భరదాచార్య మహావైష్ణవ వేదాశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాభై సదా సేవితః పాజాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు ఫలగ్నే సావధానా శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాచలే నిజుషే పుణ్యే చ పుష్పాచలే పాయాత్సో భగవాన్ పురాణ పురుషా కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా స్వస్త్యష్టాశీతి సహస్రాణాం భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం యమనిరోరణవాయుకబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరత జటా కోటి మణిమయానుబంధిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం షట్కోటి దేవతానాం పరాశరాత్రేయకాశ్యమరీచి వామన జాపాలి గౌతమవశిష్ఠ యాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం మంతరముఖనాసికాస్తు పద్యరంగమోదాస్థాన సౌదాంతరాళ గోపురావరణ ప్రాకారలేపజనాలయ యాగశాలాద్యనేక మంటపానాం మహామండపానాం వాజపేయాతిరాత్ర రాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం రుద్రజుస్సామాధర్వణనాలాయిర ప్రబంధదర్కమీమాంస వేదాంత భాష్య ఆగమాది శబ్దశాస్త్రాణాం భారత భాగవత రామాయణ పాంచరాత్రాష్టాదశ పురాణాదీనాం కూల విచిత్రమలయ దూర్వాంగురకుంకుమ గోరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణాం వాజనాంకురారోపణ తీర్థాన్వయభిరీతాడన యాగోపకరణ కుంభస్థాపన దేవతాక్వాన దేవతా మహోత్సవాద్యష్టోత్తర అష్టోత్తరశతసంహితాసారేణ శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోరాద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః సునక్షత్రాః శుభ ఏకాదశస్థాన ఫలదా వరదా సుముహూర్తా సుప్రసన్నా భవంతు. ధ్రువందే రాజేత మంత్రేణ గుడజీరకాం కుజపుష్పాక్షతసహితాం శ్రీ సీతా మహాలక్ష్మి రామచంద్రజో శిరసో ఓం భవంతే రాఘవ
वरुणोऽध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् इदम् जगदो ध्रुवाहमर्मदाहिमे ध्रुवो राजा विषाभयम् यहे वेधिमाव्यधिष्ठाः पर्वतहिमाभिजातरः इन्द्रः वेहध्रुवस्तिष्ठा इह राष्ट्रमधारय अभितिष्ठ मृदङ्घतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रयेणवधीधरतो ध्रुवम् ध्रुवेण हनिषा तस्मै देवाधिप्रवन्नो अयम् च ब्रह्मणस्पतिः अयम् मुहूर्तस्तु मुहूर्तोऽस्ति भवन्तो महान्तोऽनुगृह्णन्तो अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु जय बोलो रामचन्द्र भगवान् की जय रामादगु लक्ष्मण स्वामी की जय बोलो पवन सुत हनुमान की जय ओम हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो भवावः भूवर्भौम्नात्योर्परिणान्तरिक्षम् महित्वा उपस्थेदे देव्यदिधेज्ञमन्नादमन्नाध्यायादधे స్వామివారికి సుముహూర్తం జరిగింది. సరిగ్గా అభిజిత్ లగ్నంలో స్వామివారికి జరిగేటువంటి సుముహూర్తం. మన తెలుగునాట ఆ సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేటువంటిది సంప్రదాయం. ఒక్కొక్క దేశంలో ఆ ముహూర్త సమయానికి ఆ దేశాచారం ప్రకారం ఒక్కొక్క ప్రక్రియను అనుసరిస్తారు. తమిళనాట మాంగళ్య ధారణ సుముహూర్త సమయంలో జరుగుతుంది. మన తెలుగునాట అటు ఆంధ్రదేశంలో కానివ్వండి, మన తెలంగాణలో కానివ్వండి, ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది దేశీయ ఆచారం. ఆ మానుషాచారాన్ని అనుసరించే దైవానికి కూడా ఇక్కడ ఆ ఉపచారం చేయడం జరిగింది. ఇది వైదికమైనటువంటి విధానము అని మన పెద్దలు చెప్తారు. మనకి ఇది ఒక దేశీయ ఆచారమైన ఈ ఆచారంలో వైదికత దాగి ఉన్నది. ఏమిటా వైదికత అంటే, వైదిక సంప్రదాయం ప్రకారం వివాహంలో రెండు ప్రధానమైనటువంటి ప్రక్రియలు. ఒకటి, వధూవరులిద్దరూ ముహూర్త సమయానికి పరస్పరం చూసుకోవడం. రెండవది, వధూవరులిద్దరూ చేతులు పట్టుకోవడం, పాణిగ్రహణం అంటారు దాన్ని. ఆ పాణిగ్రహణం కానివ్వండి, ఒకరినొకరు చూసుకోవడం కానివ్వండి, ఇది వైదికమైనటువంటి విధానం. దాంట్లో వధూవరులిద్దరూ ఎదురెదురుగా ఉండి చూసేటువంటి పద్ధతి ఈ జీలకర్ర బెల్లం సమయంలో జరుగుతుంది. మనకి మామూలుగా ఇక్కడ ఇది దైవ కళ్యాణం కనుక మధ్యలో తెరలు ఇవి కట్టలేదు కానివ్వండి. మన ఇళ్లలో జరిగేటువంటి పెళ్ళిళ్ళలో వధువుకి వరునికి మధ్యలో ఒక తెర కడతారు. తెర కట్టి సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ తెర తీస్తారనమాట. అప్పుడేమిటి, ముహూర్త సమయానికి సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి శిరస్సు మీద ఒకరు అలా చేయి పెట్టుకున్న తర్వాత ఈ తెర తొలగించడంతో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు నేరుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకొకళ్ళని చూసే అవకాశం ఉండదు. ఆ సమయంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సమయంలో ఈ వీడియోలు ఇలాంటివి ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిగ్గా పెళ్లి జరిగినట్టు అనమాట. అంటే అలాగా మనకు ఏర్పాటు చేశారు. ఆ పద్ధతిలోనే ఇక్కడ తెలుగునాట జరిగేటువంటి ఆచారం. మనకి తెలుగు దేవుడు భద్రాచల రాముడు అని అంటే, తెలుగువారి ఇలవేల్పు భద్రాచల రామచంద్రమూర్తి కనుక మనకి సంబంధించినటువంటి ఆచారములన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ ఆచారాన్ని అనుసరించి సుముహూర్తం జరిగింది. ఆ తర్వాత మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే.
करशत्रुवर्णे नामाङ्गल्यं कारयेद्बुधः सूत्रोन्नतं ततः कुर्याच्युतर्विंशतिरङ्गुलं बन्धयेद्वादशं सूत्रं हरिद्राचूर्णलेपनं सूत्रमूले ततो गौरी सूत्रमध्ये सरस्वती सूत्राग्रे तु महालक्ष्मी सौमङ्गल्याधिदेवता माङ्गल्याधिष्ठादेवताभ्यो नमः ॐ श्रीं श्रीजै नमः ॐ भूं भूम्यै नमः ॐ नीं नीलायै नमः आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि स्वर्गं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि श्रीचन्दनं समर्पयामि पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ॐ महामनन्दाय कालाग्निरूपाय जगद्धूमसुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा ॐ ध्यूं धूमोद्गिराय नमः आवाहितमाङ्गल्याधिष्ठादेवताभ्यो नमः मङ्गलनीराजनदीपं सन्दर्शयामि ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः उल्लासपल्लविदबालित सप्तलोके निर्वाहघोरकितनेम कटाक्षलीलाम् श्रीरङ्गहर्ण्यतलमङ्गलदीपरेखाम् श्रीरङ्गराजमहिषीम् श्रियमाश्रयामः समस्तचरणीं वन्दे चैतन्यस्तन्यदायिने श्रेयसीं श्रीनिवासस्य करुणाविवरूपिणी लक्ष्मीरमण गोविन्द जानकीरमण गोविन्द गोविन्द कुङ्कुमादिपर्वणद्रव्यैः पूजयामि ॐ आकारत्रये सम्पन्नामरविन्दनिवासिनीम् अशेषजगदीशित्रीं वन्दे वरदवल्लभाम् ॐ भगवन्नारायणाभिमतानुरूपस्वरूपरूप गुणविभव ऐश्वर्यशीलाज्जनवधिकातिशय असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपाजिनीं निरवध्यां देवदेवदिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये ॐ ऐं ह्रीं श्रीं श्रीमहालक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं श्रीजै नमः ॐ भूं भूम्यै नमः ॐ नीं नीलायै नमः ॐ श्रीजै नमः ॐ अमृतोद्भवायै नमः ॐ कमलायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ विष्णुपत्नी नमः ॐ वैष्णव्यै नमः ॐ वरारोहायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ शार्गिण्यै नमः ॐ देवदेविकायै नमः ॐ लोकसुन्दर्यै नमः ॐ श्रीमहालक्ष्म्यै नमः ॐ श्रीदेव्यै नमः ॐ श्रीभूदेव्यै नमः ॐ श्रीनीलादेव्यै नमः नानाविधपरिमलपत्रपुष्पान् समर्पयामि फलनैवेद्यं समर्पयामि प्रोक्ष्यापरिषित्या निवेद्य ॐ देवस्य त्वादविदुप्रसवेत्युनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां प्रतिगृह्णामि मध्ये मध्ये उदकपानीं समर्पयामि उत्तराभोषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् मङ्गलनीराजनदीपं सन्दर्शयामि समस्तजननीं वन्दे चैतन्यस्तन्यदाजिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं जानकीरमण गोविन्द गोविन्द आवाहितमाङ्गल्याधिष्ठादेवताभ्यो नमः यथास्थानं प्रतिष्ठापयामि ततः सुमङ्गलीर्तमन्त्रेण अलङ्कृतं मङ्गलसूत्रं गृहीत्वा सा वेदवाद्यघोषपुरस्सरं श्रीसीतामहालक्ष्मीदेव्याः
కంఠే సమర్పయేత్. భద్రాచల దివ్యక్షేత్రంలో ఉండే విశేషములలో ఇది ఒకటి. 3 మాంగల్యములతో కళ్యాణము అనేది మనందరికీ తెలుసు. ఎందుకు అలాగా 3 మాంగల్యములు ఉంటాయి? సాధారణంగా 2 పతకములతోనే కదా మాంగల్యం ఉండాలి అని సందేహం మనకు కలుగుతుంది. కానీ భక్త రామదాసు గారు ఈ క్షేత్రాన్ని తెలుగువారందరి లోగిలిగా చేశారు. తెలుగువారందరికీ సంబంధించినట్టుగా, కేవలం తెలుగువారని కాదు, రామభక్తులందరిది ఈ క్షేత్రం అనేటట్లుగా చేశారు. అది గొప్పతనం. 2 మాంగల్యములు, పుట్టింటి వారిదొకటి, అత్తింటి వారిదొకటి. ఇది సామాన్యమే కదా. రామచంద్రమూర్తి విభవ రూపంగా గనక మనం భావిస్తే దశరథుని తరపున ఒకటి, సీతమ్మ తల్లి విభవ రూపంగా గనక భావిస్తే జనక మహారాజు తరపున ఒకటి. లేదండి, ఇక్కడ రాముడు సాక్షాత్తుగా పరమాత్మ రామనారాయణమూర్తి వైకుంఠరాముడు అనుకుంటే రాముడికి తన యొక్క పరవ్యూహ ఆ పద్ధతిలో వచ్చినటువంటి ఒక పథకం ఒకటి. అలాగే సీతమ్మ తల్లికి రత్నాకర, విశ్వంభర, క్షీరార్ణవ అదొకటి. ఎలా భావించినా పుట్టింటిదొకటి, అత్తింటిదొకటి. మరి 3వది మనందరిది. మనందరము కన్యాదాతలమే. మనందరం కూడా కలిసి కళ్యాణం చేస్తున్నామని ఉద్దేశ్యంలో రామదాసు గారు జనక మహారాజు తరపున ఒకటి, దశరథ మహారాజు తరపున ఒకటి, తెలుగువారందరి తరపున ఒకటి అని తాను సమర్పించాడు. సాధారణంగా భక్త రామదాసు గారు తన తరపున అనుకుంటారు. అంత స్వార్థపరుడు కాడైన, చాలా గొప్ప స్వార్థం కలిగిన వాడు. స్వార్థం పెద్దదైతే గొప్పది కదండి. నా భార్య, నా పిల్లలు అనుకుంటే కొద్ది స్వార్థం, నా కుటుంబం అనుకుంటే పెద్ద స్వార్థం, నా గ్రామం అనుకుంటే పెద్ద స్వార్థం, నా ప్రపంచం అనుకుంటే స్వార్థం పెరిగింది కదా. అలా రామదాసు గారు గొప్ప స్వార్థపరులై విశ్వార్థంగా రామభక్తులందరి తరపున భద్రాద్రి రాముని యొక్క కళ్యాణంలో సీతమ్మ తల్లికి మాంగళ్యంలో ఉండాలి అని భావించిన మహానుభావుడైన ఒకసారి భక్త రామదాసు గారికి జయజయలు పలుకుతూ ఈ కార్యక్రమంలోకి భక్త రామదాస వరద గోవింద గోవింద. ఓం సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమస్తే దత్తాయాధాస్తం విపరేతన మాంగళ్యతంబునానేన జగద్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్సు భవంతో మహాంతో అనుగృహంతో. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయో రామచంద్ర భగవానికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, భక్త రామదాస వరద గోవింద. మాంగళ్య ధారణ అయింది. ఇప్పుడు వారణమాయిరం అని ఒక ప్రబంధం. గోదాదేవి రంగనాథునికి తనకు జరిగినటువంటి కళ్యాణ వృత్తాంతాన్ని తన స్నేహితురాండ్రతో చెప్పేటువంటి ఒక ప్రబంధం ఇది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ సీతారాములిద్దరూ ఇక్కడ నారికేళ ఫలములతో బంతులాట ఆడుతున్నట్లుగా అర్చక స్వాములిద్దరూ, ఒకరు సీతమ్మవారి తరఫున, ఒకరు రామచంద్రమూర్తి తరఫున ఉండి ఆ వేడుకను నిర్వహిస్తారు. ఈ ప్రబంధంలో గోదాదేవి
తనకు రంగనాథునికి ఏ విధంగా వివాహం జరిగిందో ఆ వైదికమైనటువంటి విధానమునంతా ప్రబంధ రూపంలో చెప్పింది. శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి చోట ఆండాళమ్మ వారు గోదాదేవి అవతరించినటువంటి చోటు. ఆమె రంగనాథుడినే భర్తగా భావించింది. రంగనాథుడు ఆచారం ప్రకారం వధువు ఇంటికి వెళ్ళాలి కనుక శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చాడు ఆయన. రంగనాథుడు రాగానే ఈ గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ శ్రీవిల్లిపుత్తూరంతా తోరణాలు కట్టించారు. சூழவலம் செய்து வாரணமாயிரம் சூழவலம் செய்து நாரணன் நம்பி நடக்கின்னான் என்னெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணன் நாட்ட కనాకండేన్ తోழிనాన్. నాకు గొప్ప కల వచ్చింది. ఆ కలలో రంగనాథుడి శ్రీవిల్లిపుత్తూరుకు వస్తే బంగారు కలశంతో పూర్ణకుంభ స్వాగతం పలికారు మా నాన్నగారు. నారాయణుడైనటువంటి రంగనాథస్వామి అలాగ వస్తూ ఉంటే 1000 ఏనుగులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ 1000 ఏనుగుల స్వాగతంలో తోరణం నాట వైత్తు పురమెంగుం, శ్రీవిల్లిపుత్తూరంతా గొప్ప తోరణాలు కట్టగా ఆ విధమైనటువంటి స్వాగతాన్ని రంగనాథుడికి ఇచ్చాడు ఆయన అని మామగారు, అంటే ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఎలాంటి గౌరవం చేయాలో ఆ గౌరవం అంతా కూడా తన తండ్రి చేశాడు అని గోదాదేవి చెప్పిందనమాట. ఇలాగ వరుసగా ప్రారంభించి వైదిక ప్రక్రియలో ఏ విధమైనటువంటి 7 అడుగులు నడిపించడం, సన్నెకళ్ళు తొక్కించడం, కాలికి మెట్టెలు పెట్టడం, ఇవన్నీ కూడా చెప్తుందన్నమాట గోదాదేవి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ 10 పాశురాలను ఈ కళ్యాణానికి మొత్తానికి ఒక అంగంగా భావిస్తారు. ఈ ప్రబంధాన్ని వింటే చాలు పెళ్లి కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయినటువంటి సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అని అంటారు. కనుక ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ వేడుకను మనం దర్శనం చేసుకుందాం. తద్వారా మనందరికీ సకల శుభాలు కలుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం భక్తామృతమిత్యాది ఆయన அல்லும் பகலும் அனுபவிப்பார் தங்களுக்கு சொல்லும் பகலும் சொல்லும் பொருள்துரைத்தான் அல்லினாள் தாமரமேராரணங்கி நின் துணவி மல்லிநாடாண்ட மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு சாதித்துருளா வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயணன் நம்பி நாடக்கின்னான் என்னெதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தோழினான் வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயணன் நம்பி நாடக்கின்னான் என்னெதிர் போராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தோழினான் ஆயனு காத்தான் கண்டாக்கான வீணை வேயர் பூஹழ்வில்லி புத்தூர்கோன் கோதை சொல் தூய మాంగళ్య ధారణ అయింది. ఇప్పుడు వారణమాయిరం అని ఒక ప్రబంధం. గోదాదేవి రంగనాథునికి తనకు జరిగినటువంటి కళ్యాణ వృత్తాంతాన్ని తన స్నేహితురాండ్రతో చెప్పేటువంటి ఒక ప్రబంధం ఇది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ సీతారాములిద్దరూ ఇక్కడ నారికేళ ఫలములతో బంతులాట ఆడుతున్నట్లుగా అర్చక స్వాములిద్దరూ
ఒకరు సీతమ్మ వారి తరఫున, ఒకరు రామచంద్రమూర్తి తరఫున ఉండి ఆ వేడుకను నిర్వహిస్తారు. ఈ ప్రబంధంలో గోదాదేవి తనకు రంగనాథునికి ఏ విధంగా వివాహం జరిగిందో ఆ వైదికమైనటువంటి విధానమునంతా ప్రబంధ రూపంలో చెప్పింది. శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి చోట ఆండాళమ్మ వారు గోదాదేవి అవతరించినటువంటి చోటు. ఆమె రంగనాథుడినే భర్తగా భావించింది. రంగనాథుడు ఆచారం ప్రకారం వధువు ఇంటికి వెళ్ళాలి కనుక శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చాడు ఆయన. రంగనాథుడు రాగానే ఈ గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ శ్రీవిల్లిపుత్తూరంతా తోరణాలు కట్టించారు. சூழ வலம் செய்து வாரணமாயிரம் சூழ வலம் செய்து நாரணன் நம்பி நடக்கின்னான் என்னெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணன் நாட்ட కనాకండేన్ తోழிనాన్. నాకు గొప్ప కల వచ్చింది. ఆ కలలో రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరుకు వస్తే బంగారు కలశంతో పూర్ణకుంభ స్వాగతం పలికారు మా నాన్నగారు. నారాయణుడైనటువంటి రంగనాథస్వామి అలాగ వస్తూ ఉంటే 1000 ఏనుగులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ 1000 ఏనుగుల స్వాగతంలో తోరణం నాట వైత్తు పురమెంగుం, శ్రీవిల్లిపుత్తూరంతా గొప్ప తోరణాలు కట్టగా ఆ విధమైనటువంటి స్వాగతాన్ని రంగనాథుడికి ఇచ్చాడు ఆయన అని మామగారు, అంటే ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఎలాంటి గౌరవం చేయాలో ఆ గౌరవం అంతా కూడా తన తండ్రి చేశాడు అని గోదాదేవి చెప్పిందనమాట. ఇలాగ వరుసగా ప్రారంభించి వైదిక ప్రక్రియలో ఏ విధమైనటువంటి 7 అడుగులు నడిపించడం, సన్నెకళ్ళు తొక్కించడం, కాలికి మెట్టెలు పెట్టడం, ఇవన్నీ కూడా చెప్తుందన్నమాట గోదాదేవి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ 10 పాశురాలను ఈ కళ్యాణానికి మొత్తానికి ఒక అంగంగా భావిస్తారు. ఈ ప్రబంధాన్ని వింటే చాలు పెళ్లి కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయినటువంటి సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అని అంటారు. కనుక ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ వేడుకను మనం దర్శనం చేసుకుందాం. తద్వారా మనందరికీ సకల శుభాలు కలుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం భక్తామృతమిత్యాది ஆயினிஷ அல்லும் பகலும் அனுபவிப்பார் தங்களுக்கு சொல்லும் பகலும் சொல்லும் பொருட்துரைத்தான் அல்லினாள் தாமரமேர் ஆரணங்கி நின் துணவி மல்லிநாடாண்ட மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு சாதித்துருளான். வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயணன் நம்பி நாடக்கின்னான் என்னெதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தோழினான். வாராணாமாயிரம் சூழாவாலம் செய்து நாராயணன் நம்பி நாடக்கின்னான் என்னெதிர் போராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தோழினான். ஆயனு காத்தான் கண்டகானவீனை வேயர் பூஹழ்வில்லி புத்தூர்கோன் கோதை சொல் தூய धर्मो कामस्तमृध्यताम् ओम पशवो मे कामस्तमृध्यताम् आत्मे भाजये हमा मुष्टयोग्नि तस्तपः दक्षिणानां प्रतिग्रहे
मनसच्चित्तमाकोतुं वाचस्तच्चमशीमहे अशोनागं रोपणस्य यशस्त्रीश्रयतां ॐ धर्मो मे कामसमृद्ध्यताम् साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठिनं राज्यं महाराज्यमाधिपत्यमयम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् अक्षतारोपण मुहूर्तस्व मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु अक्षतारोपण मुहूर्तस्व मुहूर्तो अस्तु श्यामलकायकान्तिकलिताया इन्दनीलावृताः मुक्तास्ताः शुभदा भवन्तु भवताम् श्रीरामवैवाहिकाः ततः यो वेदाभिति मन्त्रेण ब्रह्मबन्धनं कुर्यात् ततः यो वेदाभिति मन्त्रेण ब्रह्मबन्धनं कुर्यात् यो वेदां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः सः वधूवरेषु वर्धन्तां ब्रह्मग्रन्थिं शुभावहम्